మొదటిగా డివోట్ యువర్ లైఫ్ టు గాడ్. మొదటిగా డివోట్ యువర్ లైఫ్ టు గాడ్ అంటే, డివోట్ యువర్ లైఫ్ టు గాడ్ అంటే మొత్తం పరిపూర్ణమైన సేవ కాదండి. డివోట్ యువర్ లైఫ్ టు గాడ్ అంటే మార్నింగ్ ప్రేయర్స్, ఈవినింగ్ ప్రేయర్స్, ఆఫ్టర్నూన్ ప్రేయర్స్, ఈ ప్రేయర్స్ చాలండి. డివోట్ యువర్ లైఫ్ టు గాడ్ అని. నెక్స్ట్ అదే అంటున్నా కదా, రహస్య జీవితం అంటూ నీకు ఖాళీ సమయం దొరికే ప్రతి సమయంలో దేవునితో గడపడానికి ట్రై చేయి చాలు. మొదటిగా డివోట్ యువర్ లైఫ్ టు గాడ్. దేవునితో గడపడానికి ట్రై చేసినప్పుడు నువ్వు నీ చెట్టు ఇంకా మామూలుగా ఉండదు, చెట్టు ఇంకెప్పుడు ఇంకా గాలికి అట్టు కొట్టుకోపోదు, జ్ఞాపకం తీసుకోండి. మొదటిగా డివోట్ యువర్ లైఫ్ టు గాడ్. రెండోదిగా డీల్ విత్ సిన్ అంటే పాపముతో ఎప్పుడు పోరాడే వ్యక్తిగా ఉండాలి మనం. పాపం వస్తుందనుకో మనం బెదిరిపోయి పారిపోయే స్థితిలో ఉండకూడదు. పాపం జయించి గట్టి నిలబడాలి, ఆ స్థితిలో మనం ఉండాలి. జ్ఞాపకం చేసుకోండి. దావీదు గారు కూడా పాపం ముందుకు వచ్చినప్పుడు దావీదు గారు జయించలేకపోయారు. తను ఎంతో గొప్పవాడు. ప్రతి ఒక్కరికి వీక్నెస్ ఉంటుందండి, జ్ఞాపకం. ప్రతి ఒక్కరి వీక్నెస్ ఉంటుంది. వీక్నెస్ లేని ఎవరు వ్యక్తే లేరు. 100% ప్రతి ఒక్కరి వీక్నెస్ ఉంటుంది. దాన్ని కొన్ని మంది ఏం చేస్తారంటే వీక్నెస్ని జయిస్తారు. అప్పుడు జయించినప్పుడే వాళ్ళు స్పిరిచువల్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతారు. మనం జయించలేకపోతాం, అందుకే ఓడిగారు కూడా. యోసేపు తన అన్నల చేత అమ్మవేయబడ్డాడు, విరిగిపోయాడు, బ్రోకెన్ అయిపోయాడు. దేవుడు మళ్ళీ రిస్టోర్ చేస్తాడు, ప్రధానమంత్రి స్థితిలో తీసుకొచ్చాడు. జ్ఞాపకం. ఇవన్నీ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే, మీరు స్పిరిచువల్ గ్రోత్ వెదగాలంటే దేవుడు మిమ్మల్ని విరుస్తాడు కంపల్సరీ. కొన్నిసార్లు దేవుడు ప్రవేశపెడతాడు కావాలని. యోబు జీవితంలో దేవుడు కావాలని ప్రవేశపెట్టాడు. ఎందుకు? యోబు జీవితం ఫేత్గా ఉందో లేదా అని. నీ జీవితంలో ప్రతిరోజు ఒక దాంతో ప్రతిరోజు పోరాడాలని జ్ఞాపకం చేసుకోండి. అది నీ ఫోన్ అవ్వచ్చు, ఏదైనా ప్రతిరోజు పోరాడితే కానీ మనము జయించలేము. మూడోదిగా డిస్కార్డ్ అంటే చెప్పండి. డిస్కార్డ్ తప్పించడం, లేకపోతే ఇగ్నోర్ చేయడం. డిస్కార్డ్ స్పిరిచువల్ లేజినెస్. మీకు అర్థమైందా? ఆత్మీయ బద్ధకం, నిర్లక్ష్యం, బద్ధకం, అది మానుకోవాలండి. జ్ఞాపకం చేసుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నుంచి అలసిపోయి వచ్చి ప్రార్థన చేయాలని కూర్చుంటావు, కానీ బద్ధకం వస్తుంది. పోనీ ఈరోజు ఒక్కళ్ళు లైట్ తీసుకోలే, రేపు చూసుకుందామని ఒక మైండ్ ఆలోచన వస్తుంది నీకు. సాతాను కూడా ఇక్కడి నుంచి వస్తాడు, దేవుడు ఇక్కడి నుంచి వస్తాడు. ఎవరి మాట ఏంటో మనలో అంటే 2 కుక్కలు ఉంటాయి అంటారు. మా డాడీ కూడా చెప్పింది, నల్ల కుక్క తెల్ల కుక్క. మనం దేవుని వాక్యం చదవనప్పుడు నల్ల కుక్క ఇట్లా దొడ్డుగా అవుతుంది. మన వాక్యం చదివినప్పుడు తెల్ల కుక్క దొడ్డుగా అవుతుంది. జ్ఞాపకం చేసుకోండి. ఆ విధంగా మన హృదయంలో అలా ఉంటుందంట. జ్ఞాపకం చేసుకోండి. బద్ధకం, స్పిరిచువల్ లేజినెస్ని మనం తీసేసేయాలి. జ్ఞాపకం చేసుకోవాలి. స్పిరిచువల్ లేజీ ఎప్పుడైతే స్పిరిచువల్ లేజీ ఉంటావో నువ్వు ఎప్పటికీ పైకి రాలేవు. జ్ఞాపకం చేసుకోండి, ఎప్పటికీ పైకి రాలేవు. నాలుగోదిగా డిసైడ్ ద మెథడ్ ఆఫ్ గ్రోత్. దేవునితో సంబంధం కలుపుకోవడానికి మెథడ్ కనుక్కోవాలి. మనం దేవునితో సంబంధం కలుపుకోవడానికి ఒక మెథడ్ కనుక్కోవాలి. దేవునికి నచ్చిన మెథడ్ ఏంటంటే ప్రార్థన, వాక్యము. ఎప్పుడు ఈ 2 పర్ఫెక్ట్గా చేయాలి. ఒక మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈ టైం దేవునితో గడపాలి, అంతే పర్ఫెక్ట్. దాంట్లో ఏది చేయకూడదు. ఇంకా మనం ఏం చేయాలంటే ఒక మెథడ్ ఆఫ్ గ్రోత్. దేవునితో సంబంధం కలుపుకోవడానికి లేకపోతే దేవునిలో ఎదగడానికి ఒక మెథడ్ కనుక్కోవాలి. డైలీ నా ఈ టైంలో పర్ఫెక్ట్గా ఉండాలి నేను, లేకపోతే 7 నుంచి 8 గంటల వరకు ఖచ్చితంగా బైబిల్ చదువుతా. ఏమన్నావని ఖచ్చితంగా బైబిల్ చదువుతా. ఆ టైంలో నేను బస్సులో ప్రయాణిస్తాను అనుకో, ఫోన్ తీసుకోండి, జస్ట్ ఒక్క అధ్యాయం, ఒక్క వచనం చదవండి, చాలు. ఆ టైంలో ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా కానీ కూడా మీకు ఫోన్ అయితే ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది. బస్సులో వచ్చినప్పుడు అనుకో, నేను ఖచ్చితంగా 7 to 8 లేకపోతే 8 to 9 ఈ టైంలో ఎక్కడున్నా ఒక్క బైబిల్, ఒక అధ్యాయం చదివితే చాలు అని ఒక మాట, ఒక మెథడ్ పెట్టుకున్నారని కూడా చాలండి మీకు. లాస్ట్ది డెడికేట్ యువర్ లైఫ్ టు ఆన్ గోయింగ్ స్పిరిచువల్ లైఫ్. అంటే నేను ఏమంటున్నా డెడికేట్ యువర్ లైఫ్ అంటే ఇదే, దీని మాటనే. ఒక డెడికేషన్తో మనం దేవునిలో ఎదుగుతే, ఒక డెడికేషన్తో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు అనుకో, వ్యక్తి ఎగ్జామ్కి ప్రిపేర్ తన లైఫ్ అంతా డెడికేట్ చేస్తాడు దానికి, ఎగ్జామ్కి. అంటే దాన్ని ఖచ్చితంగా పాస్ అవ్వాలి నేను. అలాంటి డెడికేషన్ నీ హృదయంలో, నీ జీవితంలో ఉంటే నువ్వు ఎప్పుడో ఈ స్థితిలో ఉండకపోతాను నువ్వు ఇంకా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫోన్ అనేది ఒక డిస్ట్రాక్షన్ ఉంది అనుకోండి. దానికి నేను చెప్పిన ఆ రోజు యూత్ మీటింగ్లో చెప్పినట్లు ఆల్టర్నేటివ్ చూసుకోండి. దానికి 100% ఆల్టర్నేటివ్ చూసుకున్నట్లయితే లైఫ్ విల్ బీ సో ఈజీ. ఎంత ఈజీ ఉంటుందంటే లైఫ్, మీరు ఈజీగా ఆ టెస్ట్ని పాస్ అవ్వచ్చు అంటే ఆల్టర్నేటివ్ చూసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోన్ ఉంది, ఆ ఫోన్లో నాకు రీల్స్ చూడాలనిపిస్తుంది. రీల్స్ బదులు దేవుని వాక్యాలు చూడు.
ఇప్పుడు షార్ట్స్ అందరికి ఉన్నాయి కదా, షార్ట్స్ దాంట్లో దేవుని వాక్యాలు దేవుని షార్ట్స్ చూస్తుంటుండు, చాలా ఆల్టర్నేటివ్ దొరికింది నీకు. సపోజ్ ఇంకా కాకపోతే సాంగ్స్, ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ డౌన్లోడ్ చేసుకొని బయట విన్న సాంగ్స్, ఎక్కడ నువ్వు డిస్ట్రాక్షన్స్ కలిగి ఉంటే ఆ టైంలో అది వినా అయిపోతుంది నీకు. డిస్ట్రాక్షన్స్ ఎప్పుడు జ్ఞాపకం ఇస్తుంది, 100% డిస్ట్రాక్షన్స్ అనేది బయట నుంచి స్టార్ట్ అవుతుంది, మన నుంచే స్టార్ట్ అవుతుంది 100%. అది ఇప్పుడు బయట ఎక్కడో పోస్టర్ ఉంది, అక్కడి నుంచి డిస్ట్రాక్షన్ స్టార్ట్ అవ్వదు, ఫస్ట్ నీ మొబైల్ చాలు డిస్ట్రాక్షన్ అవ్వడానికి. జ్ఞాపకం ఇస్తుంది ఈ మాటలు. దేవుడు దీవించును గాక. ప్రార్థన